మార్నింగే. గుడ్ మార్నింగ్. యాహ్! సూపర్బ్. మీ సక్సెస్ అనేది ఫస్ట్ మీ మైండ్‌లో స్టార్ట్ అవుతది. దాని తర్వాత అది మీ జర్నీలో ముందుకు తీసుకెళ్తదనమాట. అంటే మీ మైండ్‌లో స్టార్ట్ అవుతది అంటే ఒక ఆలోచన మొదలవుతది ఫస్ట్. ఆలోచనతో మీరు ఆ ఆలోచనని ఎంత దూరం మీరు తీసుకెళ్తున్నారు అన్న దాన్ని బట్టి మీ జర్నీ డిసైడ్ అవుతది. ఆ జర్నీ ఎంత గొప్పగా ఉంది అనేది మిమ్మల్ని ఈ ప్రపంచానికి తెలియజేస్తది. రైట్? సో, వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. సూపర్. ఓకే. ఈ మీటింగ్ ఎలా వెళ్తుంది? ఎలా ప్రొసీడ్ అవుతుంది అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటది. ఇక్కడ డిఫరెంట్ పీపుల్ వచ్చారనమాట. ఈ డిఫరెంట్ పీపుల్ ఎవరికీ తెలీదు. లైక్ ఈ ఈ ఈ ఇతనెవరో అక్కడ ఉన్న వాళ్ళకి తెలీదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి తెలీదు. సో దట్ ఫస్ట్ మనము ఇంట్రడక్షన్ కంప్లీట్ చేద్దాము. ఇంట్రడక్షన్ ఎలా ఉంటదంటే వాళ్ళ నేమ్ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదా వాళ్ళు ఏమైనా జాబ్ చేస్తున్నారా? అది. అండ్ వాళ్ళు ఇక్కడికొచ్చిన పర్పస్ ఏంటి? ఇఫ్ దే హావ్ ఎనీ ఐడియా, వాళ్ళకి ఏదైనా ఐడియా ఉంటే ఇక్కడికొచ్చి చెప్తారనమాట. ఓకేనా? ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ దిస్ మీటింగ్. సెకండ్ స్టెప్ ఏంటంటే మనకి మీరు ప్రొద్దుటూరు పేజ్‌లో చూసే ఉంటారు. మనము ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్‌ని ఇన్వైట్ చేశాము. శ్రీకాంత్ అన్న గారు. ఓకేనా? ఈజ్ ఏ హ్యాపీ ట్యూషన్ ఫౌండర్ and not only a founder of Happy Tuitions, but he is also a motivational speaker and taekwondo coach kuda, as well as he is partnered with gym also. Gym kuda undi ayanaki. ఓకేనా? ఇది సెకండ్ సెషన్. మనము ఆయన జర్నీని తెలుసుకుందాం. సో దట్ ఒక పర్సన్ ఇన్ని రోల్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒక ఫౌండర్ నాట్ ఓన్లీ ఫౌండర్ లాగానే కాకుండా ఇన్ని రోల్స్‌లో డిఫరెంట్ రోల్స్‌లో సక్సెస్ పొందారంటే సంథింగ్ డిఫరెంట్ ఉండాలి కదా! ఆయనలో సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి. ఏంటి? ఆ జర్నీ ఏంటి? అది మనం ఇక్కడ తెలుసుకుందాము. ఓకేనా? థర్డ్ స్టెప్ ఏంటి అంటే నెట్వర్కింగ్ సెషన్ ఉంటది. నెట్వర్కింగ్ సెషన్ ఎందుకు నెట్వర్కింగ్ సెషన్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరెవరా అని తెలుస్తది. అండ్ నాకు ప్రతి ఒక్కరితో అవసరం ఉండదు. ఇఫ్ నాకు ఎడ్యుకేషనల్ పైన ఎక్కువ నాలెడ్జ్ ఉంది అంటే నేను ఎడ్యుకేషనల్‌తో నా ఐడియాస్ ఎవరితో అయితే సిమిలర్ ఉన్నాయో వాళ్ళతోనే కనెక్ట్ అవుతాను. మిగతా వాళ్ళతో నాకు అవసరం లేదు. సో దట్ ఇక్కడికొచ్చి పిచ్ ఇవ్వడం వల్ల ఏమవుతదంటే అందరికీ నాలెడ్జ్ వస్తదనమాట. ఓకే. తిను ఎడ్యుకేషనల్ పైన ఉన్నాడు. తిను అగ్రికల్చర్ పైన ఉన్నాడు. తిను సో అండ్ సో పైన ఉన్నాడు. సో నాకు సిమిలర్ మైండెడ్ ఉన్నాడు. నేనెళ్ళి తనతో కనెక్ట్ అవుతాను. దీని మెయిన్ కాన్సెప్ట్ అదే అనమాట. నెట్వర్కింగ్. ఇది క్రూషియల్ సెషన్ ఇందులో. ఈ నెట్వర్కింగ్‌లో మీరు ఎంతమందితో నెట్వర్క్ ఫార్మ్ చేసుకోగలిగితే అంత బెటర్ నెట్వర్కింగ్ మీకు ఫార్మ్ అవుతది. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్‌వర్త్. విన్నారా క్వోట్? యాహ్! ఇట్స్ అబ్సల్యూట్‌లీ ట్రూ. ఓకేనా? దాని తర్వాత మనం మీటింగ్ ఎండ్ చేద్దాము. షూర్? క్లియర్ కదా? ఐడియా వచ్చేసింది కదా? ఎలా ముందరికెళ్తుంది అని. సో దట్ స్టార్ట్ చేసేయండి. Myself Kumar Basha. I am currently doing my second year BTech at AML Siddharth Institute of Technologies. I came from Maydukur. I have a small idea and I have so many doubts about that, so that we can clarify some people or something etc. So that I came here. I mean, currently second year BTech completed. 2 months CSP project అనేసి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు కాలేజ్లో. సో దట్ ఆ కాలేజ్ పరంగా నేను సమ్ ఇంజనీరింగ్ కాలేజెస్ మా లాంటి కాలేజెస్ సో మెనీ ఆఫ్ కాలేజెస్ ఎక్స్పీరియన్స్ చేశాను. అక్కడ ప్రజెంట్ మా లాంటి స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళ స్టూడెంట్స్తో నెట్వర్క్ అయ్యాను. వాళ్ళతో మాట్లాడడము వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకున్నాను. ఫ్యాకల్టీస్ అంతా ఆల్రెడీ ఇంజనీరింగ్ అంటే అర్థమైపోయింది. సో దట్ we start a community for students, ది ఫ్యూచర్ ఇన్నోవేటివ్ హబ్ అనేసి ఒక కమ్యూనిటీని ఫామ్ చేయాలనుకుంటున్నాము. దాని ద్వారా ఏమవుతుందంటే ప్రెజెంట్లీ ఉన్న ఏఐ టూల్స్ ఎక్సెట్రా సమ్ పిచెస్ లైక్ ఏఐస్ డెవలపింగ్ ఫ్రంట్ ఎండ్ బై యూజింగ్ ఏఐ ఇలాంటివన్నీ కాలేజెస్లో ఏం నేర్పించడం లేదు. సో దట్ ఆ ఏఐని త్వరగా ఇంప్లిమెంట్ చేసి చిన్న కాలేజెస్ కూడా ప్రతి ఒక్కటి ఏఐ నీట్గా అందించాలి చేయాలి అన్న తాపత్రయంతో ఫ్యూచర్ ఇన్నోవేటివ్ హబ్ అనే ఒక చిన్న స్టార్టప్ ఫామ్ చేసాము. అందులో మాకు తెలిసిన రీసెర్చ్ ప్రకారం
ఎంసీఏ రిజిస్ట్రేషన్ ఉండాలి, సమ్ లైసెన్సెస్ ఉండాలి అన్నారు, ఒక వెబ్సైట్ ఉండాలి అన్నారు. అవన్నీ సూన్ చేస్తున్నాము. బట్ ఐ హ్యావ్ సమ్ డౌట్స్. ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి అనేసి ఐ హ్యావ్ నో ఐడియా. సో దట్ ఫ్యాకల్టీస్ ఎలా వెతకాలి, మాకు తెలిసిన రీసెర్చ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ బయట కంపెనీస్లో ఏమున్నాయి, ఇప్పుడు ప్రెసెంట్ లోకల్లో ఏం జరుగుతున్నాయి, మా కాలేజెస్కి అండ్ బయట కంపెనీస్కి చూసుకుంటే అసలు కొంచెం కూడా కొలాబరేషన్ లేదు. సో దట్ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ ఫ్యూచర్ మీటింగ్కి వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ ఇటువంటి అక్కడ ప్రాబ్లం ఐడెంటిఫై చేశాడు. ఇక్కడ ఏఐని యూజ్ చేసి చెప్పట్లేదు, స్టూడెంట్స్కి చెప్పట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఏఐని స్కూల్ లెవెల్లోనే నేర్పిస్తే హౌ బిగ్ ఇట్ విల్ గో, ఎంత పెద్దగా అది వెళ్తుంది. ఆ నాలెడ్జ్ మనం ఇప్పుడే ఇవ్వగలిగితే, పిల్లలకే ఇవ్వగలిగితే వాళ్ళు మ్యాజిక్స్ వండర్స్ చేస్తారు దాంతో. లిటరల్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ మీకు సపోర్ట్ అడిగారు కదా, నేను కనెక్ట్ చేస్తాను. ఓకేనా, మీరు రండి.